మన ఫోన్ దిగండి కొద్దిగా వెనకాల రామా బాబు అంటే పైన పెట్టుకోబా పైన పెట్టు సైడ్ గుండ్రానా ఇలా కొంచెం ఉండండి అన్న మన ఫోన్ వెనక్కి సార్ 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 నా ఫోన్ కొంచెం వెనకాల సోలార్ పెట్టి బాగా చదవాలి ఏమేమి పెడతారు ఇట్లా చెప్తే అర్థం కాదు ఒకరోజు చెప్పండి గట్టిగా చెప్పుమా చెప్పు వాళ్ళా నువ్వు పడుకుంటూ 2 రోజులకు ఒకసారి శనివారం తప్పితే రోజు కొడుకుంటుంది అచ్చిపండు ఉందా చిక్కి ఇస్తారా స్కూల్లో ఇస్తున్నారా హాస్టల్లో ఇస్తారా ఇక్కడ వంట వాళ్ళు బాగానే చేస్తూ ఉంటారా ఇంట్లో బాగుందా ఇక్కడ బాగుందా మేమో బాగా చేయదు అంతే కదా ఇదంతా చూస్తుంది మేము అంటే మా ఇంట్లో బాగలేదు ఇక్కడ హాస్టల్లో బాగుందని చెప్తాం కదా ఇంట్లో కూడా బాగానే చేస్తారు అక్కడ తడి కనపడుతుంది కదా చేసినాక కూడా అక్కడ వస్తుందా మాతనే ఉంటుంది సార్ సార్ ఒక ఫోటో ఫోటోస్ పిల్లలు అంటే ఇట్లా పిల్లలు ఇటు తిరుగుతారు ఫోటోస్ పిల్లలు అంటే ఇట్లా తిరగండి ఒకసారి ఇటు తిరగరా నా వెనక్కి వెళ్ళ మేడం మన సైడ్ కూడా
అట్లా చేయన్నా తప్పేం లేదు, ఏం కాదు, ఏం చేస్తే నువ్వు చేయి కదా స్పాన్సర్ చేస్తాను. కుర్తాలు పెట్టు. ఓకే అమ్మా. ఏం జరిగిందా రండి రండి మీరు రండి. దశరథ్ రెడ్డి గారు ట్యాక్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టారు. అట్లా కాదు ఏదో మీరు చెప్తే అది అవసరం అంటే చేసుకోవాలి. It is situated right to 3 districts. క్యాన్సర్ సిడి 125 సెల్స్ అన్ని చేసుకోవచ్చు. ఇదే సార్ హార్మోనల్ అనాలైసిస్ ఇమ్యూనో అనాలైసిస్ 100 పారామీటర్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మన దగ్గర T3 T4 TSA చార్ట్స్ ఇచ్చారు యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత రొటీన్గా స్టార్ట్ చేస్తారు. మొన్న ఏదో డేట్ ఇచ్చినట్టున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. 5 rooms of pathology, biochemistry, microbiology, This is for microbiology, sir, for the preparation of media. For example, urine culture and the hospitals can have sir. ఇప్పుడు మన హాస్పిటల్ లోనే బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, స్టూల్ అన్ని శాంపిల్స్ మనం ఇక్కడ కల్చర్ సంబంధించినవన్నీ ఎల్జీ మీడియాతో సహా ట్యూబర్క్లోసిస్ గ్రోత్ కూడా మనకు ఇక్కడ ప్రిపేర్ చేసుకుని చేయొచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Yes, sir. చాలా This ఉపయోగపడుతుంది. work, 3 districts వాళ్ళు ఇక్కడికి వస్తారు. 3 రోజులు వెయిట్ చేయాలి. 3 రోజులు కాదు, బాంబే పంపించారు. 10 days ఇది కల్చర్ మీడియా యాక్చువల్లీ కల్చర్ అనేది 1 week గ్రోత్ చూసినాకే ఇస్తారు. ఎక్కడైనా సరే ఒక వారం రోజుల తర్వాత గ్రోత్ ఉందా లేదా ట్రాన్స్పోర్ట్ టైం తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్ట్ టైం అది తగ్గుతుంది సార్. 10 days అనేది 1 week లో కాస్ట్ వైజ్ So, కూడా ఈ ఏం రోజు బాగుంటుంది. ఈ రోజు యూరిన్ కల్చర్ డాక్టర్స్ రాసి మనం శాంపుల్ తీసుకున్నాం అనుకోండి సార్. శాంపుల్ ట్రీట్ చేసి 24 hours దాని యొక్క గ్రోత్ ఉందా లేదా చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు సార్. మామూలుగా అయితే డాక్టర్స్ జెంటామైసిన్, ఎథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ పెడతారు కదా సార్. అది కొంతమంది పేషెంట్స్ కి అది తగ్గదు సార్. ఇదే మేము ట్రీట్ చేసి మేము ఇచ్చే రిపోర్ట్ లో ఏ మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనేది మేము రిపోర్ట్ ఆ ఇస్తాం. బ్యాక్టీరియా దేనికి స్పెసిఫిక్ గా బ్యాక్టీరియా కావాల్సినటువంటి మందు ఇస్తారు. యాంటీబయాటిక్ ఏ యాంటీబయాటిక్ కంట్రోల్ అవుతుందో అది సజెస్ట్ చేస్తారు, అంతే కదా. మామూలుగా డాక్టర్స్ ఏంటంటే ఒకటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. టైం రెసిస్టెంట్ అయిపోయినప్పుడు కల్చర్ చెప్పాలి. డోసేజ్ కూడా పెంచేస్తాయి. ఈరోజు తగ్గని ఎఫెక్ట్ అత్యవసరమైన ఎక్విప్మెంట్, సో అది మేము కొనలేని పరిస్థితుల్లో ఉండగా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మరి సహృదయంతో ఈ కార్యక్రమానికి నాంది పలికించి అమ్మా ఎక్స్ శ్రీ దశరథ్ రెడ్డి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈరోజు మరి చిల్డ్రన్స్ పార్క్ గౌరవనీయులు శ్రీపురం సీతారామయ్య గారు మేము చేస్తున్నటువంటి సర్వీసెస్ కి ఒక రోజు వచ్చి ముచ్చటగా ఉంది మా బాగా చేస్తున్నారు హాస్పిటల్లో, మీకు ఏం కావాలి అని అడగడం జరిగింది. నేనైతే పీడియాట్రిషియన్ కాబట్టి చిన్నపిల్లలు పార్క్ ఉంటే బాగుంటుంది సార్, ఆహ్లాదకరంగా అన్ని చోట్ల అనే ఉద్దేశంతో అన్ని మొక్కలు తీసుకొచ్చి నాటడం, ప్రతిరోజు వచ్చి దాని గురించి
కొంతసేపు నాతో చర్చించి ఆ మొక్కలకు నీళ్లు పట్టడము, చుట్టూ ఉండే కలుపు మొక్కలు తీయడం అన్నీ కూడా ఇన్ని రోజులు చేస్తూనే ఉన్నారు. ఆ వయసులో ఆయన ఆ విధంగా చేయడం చాలా అసలు హర్షణీయము, మనందరికీ కూడా ఆదర్శప్రాయము. వారిద్దరినీ కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చేతుల మీదుగా సత్కారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అది వచ్చినా ఆటోమేటిక్గా విత్ 250 వచ్చేస్తుంది. రెండు ఒకటే కదా అంటున్నా. నువ్వు దీన్ని 250 అప్గ్రేడ్ చేసి మళ్ళీ చేసే బదులు ఆ హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తే టోటల్ సిస్టమ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. దే వాంట్ టు షిఫ్ట్ ఇట్ సమ్వేర్. ఎంపీ గారికి అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్ దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా డిఫెన్స్ పార్క్ సంబంధించి శ్రీపురం రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటిన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా ఇది కార్యరూపం దాస్తాం. కాబట్టి ఏమైనా కూడా హాస్పిటల్ ఈ పల్మనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, మదనపల్లి, కృష్ణగిరి రోడ్డు అన్నీ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడెడ్ని 250 బెడెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలో సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు కానీ, అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపికగా దానికి సమాధానాలు చెప్పి ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై సిబ్బంది, డాక్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హాస్పిటల్ నిర్వహణ చూస్తుంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కాంపిటెన్సీ అంత బాగా నిర్వహణ అవుతుంది. దీనికి కావాల్సిన కృషి చేసిన మీ అందరికీ కూడా అభినందనలు.
అలాగే వాలంటీర్గా వచ్చి ఈ ఫ్రీజర్ డొనేట్ చేసిన దశరథరామరెడ్డి గారు, తర్వాత చిల్డ్రన్ పార్క్ డొనేట్ చేసిన సీతారాం గారు అనే టీమ్ ఆయన ఫ్రెండ్స్ అనుకుంటారు. వీళ్ళందరూ కూడా అభినందనలు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్ చాలా పెద్దది కాబోతుంది. మీరు ఇప్పుడే వాళ్ళు చూపించిన ఐపీ టెస్టులు అన్నీ చూస్తుంటే దగ్గర 100 టెస్టులు ఇక్కడ అయ్యేటట్టు ఉన్నాయి. ఇంతకుముందు ప్రతి టెస్ట్కి బయటకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అది కానీ ఓపెన్ అయిపోతే అన్నీ ఇక్కడే ఉంటాయి. బహుశా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు. కాబట్టి మీ మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా మాట్లాడి ఏదో బాధతో వస్తారు, ఉపశమనం కలిగించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తే ఈ హాస్పిటల్ అభివృద్ధి అప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనపడుతుంది. మీ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా మీరు చేసిన వైద్య సదుపాయాన్ని బట్టి అప్పుడు డెవలప్మెంట్ కనపడుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ మా తరఫు నుంచి ఎమ్మెల్యే గారు క్లీన్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు పెద్ద హాస్పిటల్ ఉన్నారు. మా తరఫు నుంచి ఏదైనా చేయాల్సి ఉంటే మేము కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాం. సో మీకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. అసలు వచ్చినట్టు హెడ్ ఆఫీస్ అదే మేడం ఆ రోజు కాంటాక్ట్ వచ్చారు.